అసలు జరుగుతాయా, ఇది సాక్ష్యమేనా అనుకున్నటువంటి కార్యాలు మన దేవుడు చెయ్యగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఎంత గొప్ప దేవుని ఎమ్మటి మనం నడిపించబడతా ఉన్నాం. ఎందుకు జరగడం లేదు అంటే, ఎందుకు జరగడం లేదు ఈ కార్యాలు, మనం అనుకునే కార్యాలు అంటే, అక్కడ ఏమి రాసి ఉంది, అక్కడ ఏమి రాసి ఉందంటే, నువ్వు ప్రభు దృష్టికి యథార్థవంతుడుగా నువ్వు లేవు కనుక, ఆ యథార్థవంతుడైన కార్యాలు నువ్వు చేయటం లేదు కనుక ఆ విషయంలో నువ్వు మతి తప్పి తిరుగుతున్నావు కనుక. ఈ రాత్రి ప్రేమైనటువంటి వారులారా, ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలో 5వ రోజు పాల్గొన్నటువంటి నా తల్లి, చెల్లి, సహోదరులారా, దయచేసి గమనించండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. రోజు ప్రమాణం చేసేటప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, అది కష్టమైనా, ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, ఏమండి, నా పాపాలని విడిచిపెట్టి ఇక నుంచి యేసు ప్రభుని హత్తుకొని నేను ప్రతి సందర్భంలో ఆయనతో ఉంటాను, ఆరాధనలో ఉంటాను, ప్రత్యేక ప్రార్థనలో ఉంటాను, ఇకేమైనా అన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి బాప్తిసం తీసుకొని చేసినటువంటి ప్రమాణం కొంతకాలానికి దూరం అయిపోతూ ఉంది. ఇక చేసినటువంటి వాగ్దానం మర్చిపోతున్నారు చాలామంది. ఈ రాత్రి వేళలో దేవుని బిడ్డలు దయచేసి గమనించండి. మనం ఆయనకి ఎంత సమీపంగా ఉంటే అంత మంచిది. ఏమంటే కష్టంలో, నష్టంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉండడాన్ని బట్టి, ఏమంటే ఏబురన్న చివరాజ్యంలోకి వచ్చేటప్పటికి ఏమైందంట? 2 అంతలు వచ్చింది. నేను చెప్తాను, అంతగా భక్తున్నాడు, యెహోవా కొరకు నేను ఏం చేశాను? సహనంతో కనిపెట్టుకున్నా. ఈ రాత్రి దేవుని మీద ప్రేమను విడిచిపెట్టబాకండి, దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన విడిచిపెట్టబాకండి. మీరు ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ ప్రార్థన మన ప్రాణం పోయేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు ఇలాగ దేవుని సన్నిధిలో ఉండడమే. అందుకే అన్నాడు, నాకు ఏరుగా ఉండి మీరేమీ చేయగలరు. చాలామంది ఏరైపోతున్నారు. ఆయనకి ఏరుగా ఉండి మనం ఏమీ చేయలేము. అందుకే రాత్రి ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలో ప్రభునందు ప్రేమ దేవుడు ఆయనకి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది, ఆయనతో గడిపితే ఎంతో మంచిది, ఆయనతో అనుసరిస్తే ఎంతో మంచిది. అందుకే చూద్దాం మూడోదిగా చూద్దాం సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ఇది ఒక బ్యాచ్ ఉంది. 15వ అధ్యాయము 29వ వచనాన్ని.